మనతో పాటు ఆకుల శ్రీవాణి అక్క గారు ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క నమస్తే అక్క. నమస్తే. ఎట్లా ఉంది పరిస్థితి జూబ్లీహిల్స్ లో? బాగుంది. జూబ్లీ హిల్స్ ఎప్పటి నుంచో కూడా ఎప్పుడైతే బై ఎలక్షన్స్ అనౌన్స్ చేశారో ఆ రోజు నుంచి కూడా బీజేపీకే ఇవ్వాలి ఓటు అని చెప్పి ప్రతి ఒక్కరిలో ఉన్నారు. అదే స్పందన ఉంది. మేము కూడా కష్టపడుతున్నాం. అదే బై ఎలక్షన్స్ లో కొంచెం యాక్టివ్ గా లేదు బీజేపీ పార్టీ అని చెప్పేసి కొన్ని వార్తలు వస్తా ఉన్నాయి. దీనికి సంబంధించి కొన్ని వార్తలు ఎవరైతే మాట్లాడుతున్నారో టైం పాస్ కి పని పాట లేకుండా ఏదో మాట్లాడుతున్నారు. కానీ గత 2 నెలల నుంచి కూడా గ్రౌండ్ వర్క్ జరుగుతూనే ఉంది. మా బీజేపీ పార్టీ అందరు కూడా ఏదో జెండాలు పట్టుకొని ర్యాలీలు చేసే టైప్ కాదు. మేము సంస్థాగతంగా ఇంటికి వెళ్ళి ఓట్లు అడగడము, ఓటు ఎందుకు వెయ్యాలి, పక్క వాళ్ళకు ఓటు ఎందుకు వెయ్యొద్దు అని చెప్పి సంపర్కం చేయడం మాది ఉంటది. కాబట్టి వర్క్ 2 నెలల నుంచి కూడా మా పని స్టార్ట్ అవుతుంది. అంటే చూసుకున్నట్టయితే అన్ని పార్టీలు క్యాండిడేట్ ని చేశారు, బీజేపీ పార్టీ కొంచెం లేట్ అయింది అని చెప్పి మాట్లాడింది. మరి దీనికి సంబంధించి మా పార్టీ ఎప్పుడు కూడా క్యాండిడేట్ తో పని చేయదండి. మా పార్టీ మా చిహ్నం తోటి, మా పార్టీ జెండా తోటి, మా పార్టీ సిద్ధాంతంతోనే మేము పని చేస్తాం. క్యాండిడేట్ వస్తే మాకు ఎక్స్ట్రా బలము మాత్రమే, అంతవరకే గానీ మా పార్టీ సిద్ధాంతమే మాది ముందు. అంటే ఎలాంటి హామీలతో ముందుకు పోతా ఉన్నారు అక్క ప్రచారం? ఒకటే హామీ అండి, మేము ఇవ్వాల్సిన అవసరం లేదు. బీజేపీ పార్టీ ఏంది అని చెప్పి ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. నరేంద్ర మోదీ గారి నేతృత్వంలో మనకు ఒక ధైర్యము, మనకు ఒక దమ్ము ఉంది అని తెలిసింది అని అంటే అది బీజేపీ పార్టీ వల్లనే. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన తప్పుడు హామీలు, 6 గ్యారెంటీలు, తప్పుడు హామీలు ఇచ్చి వాళ్ళు ఇలా సీఎం కుర్చీలో కూర్చొని వాళ్ళు ఏం తప్పులు చేశారని చెప్పి కూడా ప్రజలకు అందరికీ తెలుసు. అలాగే బీఆర్ఎస్ పార్టీ గత 3 సార్ల నుంచి సేమ్ ఇదే అసెంబ్లీకి ఎమ్మెల్యేగా ఉండే. కానీ అయినా సరే ఇప్పుడు నేను చెప్పే మాట కాదండి, మీరు గ్రౌండ్ లో ఉన్నారు కాబట్టి మీరే చూడండి. రోడ్ల పైన గుంతలు ఎట్లా ఉన్నాయి, మోరీలు ఎట్లా పొంగుతున్నాయి, మంచినీళ్లు లేక ట్యాంకర్లు ఎట్లా తెప్పించుకుంటున్నారు, ప్రజలకి పెన్షన్లు ఎట్లా వస్తలేవు, కరెంటు సరిగ్గా రావట్లేదు. ఇవన్నీ విషయాలు నేను గత 3 సార్ల నుంచి నువ్వు అధికారంలో ఉండే నువ్వు న్యాయం చేయలేకపోయినావు జూబ్లీ హిల్స్ ప్రజలకి. ఇవాళ నువ్వు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి టీఆర్ఎస్ వాళ్ళు ఓట్లు అడిగితే ఆ టీఆర్ఎస్ నాయకుడు కాంగ్రెస్ ఉంటాడో ఏడికి పోతాడో వాళ్ళకే దిక్కు తెలియదు. అట్లాంటప్పుడు బీజేపీకే ఓటేస్తాం. జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ లో చూసినట్టయితే ప్రధానంగా 2 పార్టీల మధ్య పోటీ ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని మాత్రమే అంటా ఉన్నారు. మా ప్రత్యామ్నాయం కేవలం ఎంఐఎం ఓవైసీ నించోబెట్టిన క్యాండిడేట్ నవీన్ గౌడ్ మాత్రమే. బీఆర్ఎస్ పార్టీ భూస్థాపితం అయిపోయిన పార్టీ. కాంగ్రెస్ పార్టీకి నాయకుడు లేక దారుసలాంలా ఆయన ఓవైసీ చెప్తే ఆయన కాళ్ళు మొక్కొచ్చిన నవీన్ యాదవ్ కి ఇచ్చిండ్రు. కాబట్టి మా ప్రత్యామ్నాయం ఎంఐఎం మాత్రమే. ఎంఐఎం కి మేము ఎట్లా ఓడగొట్టాలి, ఎంఐఎం చేస్తున్న తప్పులు ఏంది అని చెప్పి జూబ్లీ హిల్స్ ప్రజలకు చెప్తాం. అంటే క్రిమినల్ కేసులో ఉన్న చరిత్ర, రౌడీ షీటర్ అని చెప్పేసి నవీన్ యాదవ్ అంటా ఉన్నారు. దీనికి సంబంధించి ఎట్లా చూస్తారక్క? చూడండి, అవన్నీ లా ప్రకారంగా ఏమున్నాయో మేము వాటి గురించి నేను కమెంట్ చేయాలనుకుంటున్నాను. కానీ నిజంగా కూడా నవీన్ యాదవ్ ఇక్కడున్న ప్రజలకు ఏమి చేస్తుంది? మొన్న రీసెంట్ గా ఇదే దగ్గరలో ఒక అమ్మవారి గుడి, 100 గజాలో ఉన్న అమ్మవారి గుడిలో రాత్రి వచ్చి గుడిని కూల్చేసి అమ్మవారిని ఎత్తుకెళ్లిపోయిన వాళ్ళు ఈ రోజు అట్లాంటి వాళ్ళకు ఓటేస్తే మన మహిళలు మంచిగా ఉంటారా, మన మహిళలు రోడ్ల పైన తిరగగలుగుతారా, మన మహిళలు ఇంట్లో క్షేమంగా ఉన్నారా అని చెప్పి జూబ్లీ హిల్స్ ప్రజలే ఆలోచించుకోవాలి. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకే పట్టం కట్టాలని చూస్తా ఉన్నారు జూబ్లీ హిల్స్ ప్రజలు అని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. జూబ్లీ హిల్స్ ప్రజలకి నేను ఒకటే చెప్పాలనుకుంటున్నా, మీరు ఈ రోజు జూబ్లీ హిల్స్ గెలిపించినంత మాత్రాన రేవంత్ రెడ్డికి కొమ్ములు రావు, రేవంత్ రెడ్డి కుర్చీల నుంచి దిగిపోడు. మీరు జూబ్లీ హిల్స్ లో గెలిపించినంత మాత్రాన రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలు పూర్తి చేయడు, రేవంత్ రెడ్డి చెప్తున్న తప్పుడు మాటలకు బంద్ కాదు. మీరు ఒకవేళ జూబ్లీ హిల్స్ ప్రజలు టీఆర్ఎస్ ని గెలిపిస్తే ఆ టీఆర్ఎస్ ని మీరు గెలిపించిన నాయకులు రేపు కాంగ్రెస్ లో ఉంటారా, ఏడా ఉంటారో వాళ్ళకే కూడా దిక్కు దివానా తెలియదు. కాబట్టి మీ జూబ్లీ హిల్స్ ప్రజలకి ఇది ఏదో పార్టీ కోసం కాదండి, ఇదేదో మా కోసం కాదు, మీ పిల్లల కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం ఆలోచించండి. జూబ్లీ హిల్స్ లో బీజేపీని గెలిపించండి. బీజేపీ గెలిపిస్తే రేవంత్ రెడ్డి ఇచ్చిన తప్పుడు హామీలకు రేవంత్ రెడ్డిని కింద కూసోబెట్టి మరి ఎట్లా తప్పుడు హామీలు ఇచ్చినో నా తెలంగాణ బిడ్డకు అని చెప్పి మేము వాళ్ళకి న్యాయం చేస్తాం. అదే బీజేపీని గెలిపిస్తే జూబ్లీ హిల్స్ లో ఓవైసీ రాకుండా, ఓవైసీ నువ్వు చాంద్రాయన్ గుట్ట, ఓల్డ్ సిటీ ఎట్లయితే ఖరాబ్ చేసినావో మా జూబ్లీ హిల్స్ జోలికి నువ్వు రావద్దు, మా తల్లుల జోలికి నువ్వు రావద్దు, మా అమ్మవారి జోలికి నువ్వు రావద్దు అని చెప్పి మేము హెచ్చరిస్తాం. ఆ ధైర్యం మాకు కల్పించాలంటే జూబ్లీ హిల్స్ ప్రజలు మాకు ఆశీర్వదించాలి, మమ్మల్ని గెలిపించాలి. బీఆర్ఎస్ పార్టీ సానుభూతి పదంతో ముందుకు పోతా ఉంది, గెలవాలనే ప్రయత్నం చేస్తామని చెప్పి మాట్లాడుతా ఉన్నారు. మరి ఎంతవరకు? సానుభూతి వేరు, అభివృద్ధి వేరు, సంక్షేమం వేరు. సానుభూతి ఉంది అని అంటే ఒకవేళ తను కనిపిస్తే ఎప్పుడైనా తనతో పాటు మేము బాధపడతాము. భర్తను కోల్పోయింది కాబట్టి తనకు ఒక రోజు పూట అన్నం పెడతాము, తనతో పాటు మేము ఉంటాము, తనకు భుజాన్ని ఇస్తాము. తన ఏమన్నా బాధ ఉంటే మేము దాన్ని షేర్ చేసుకుంటాం, అంతవరకే. కానీ నా పిల్లల భవిష్యత్తు బాగుండాలి, నా జూబ్లీ హిల్స్ భవిష్యత్తు బాగుండాలంటే బీజేపీ ఒక్కటే మాకుంది కాబట్టి బీజేపీకే ఓటేయాలి. ఒక మహిళగా చెప్పండి, ఒక ప్రోగ్రామ్ లో అంటే ఈ మాగంటి సునీత గారు మాట్లాడుతూ కొంచెం భావోద్వేగానికి గురైన పరిస్థితి, దాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు
అవి వీళ్ళు ఫేక్ కన్నీరు గారుస్తా ఉన్నారు, సానుభూతితో గెలవాలనే ప్రయత్నం చేస్తా ఉన్నారు అని చెప్పి కొన్ని వాక్యాలు చేయడం జరిగింది. దీన్ని ఎలా చూస్తారు? ఒక మహిళగా తనకు జరిగిన నష్టం అన్నది నిజంగా కూడా బాధాకరం అండి. ఎవరైనా కూడా నిజంగా మనసున్న ప్రతి ఒక్కరు కూడా బాధపడతారు. కానీ అది రాజకీయం కాదు, మాట్లాడొద్దు కూడా అట్లాంటిది. తన భర్తను కోల్పోయినా కూడా తన ప్రజలలో ఉండి ఏదో చేయాలి అనుకుంటుంది. తనని సరే పని చేసుకొనివ్వండి, కానీ ప్రజలు ఓటేసేటప్పుడు ఏం ఆలోచించాలంటే సానుభూతి ముఖ్యమా, అభివృద్ధి ముఖ్యమా, నా పిల్లల భవిష్యత్తు ముఖ్యమా అని ఆలోచించండి. తన వాళ్ళకు కూడా ఒకటే చెప్పాలనుకున్న టీఆర్ఎస్ నాయకులకి, మీరు అంత కష్టపడి గెలిపించిన తర్వాత వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం వేరే పార్టీకి పోయేలాళ్ళు అట్లాంటి వాళ్ళని గెలిపించి అవసరమా మీకు? దేశం కోసం, ధర్మం కోసం ప్రాణాలు కూడా ఇవ్వాలి అని అనుకున్న బీజేపీ పార్టీకి గెలిపిస్తే ఏమవుతుంది? వాళ్ళు కూడా ఆలోచించారు. జూబ్లీ ఎలక్షన్స్ లో ఓటు చోరీ జరుగుతుందని చెప్పేసి కొంతమంది నాయకులు మాట్లాడుతా ఉన్నారు. మీ దృష్టికి వచ్చిందాక ప్రస్తుతానికి బీఆర్ఎస్ నాయకులు చెప్పారు, ఇప్పుడే మా అధ్యక్షులు కూడా చెప్పారు, ఇక్కడ ఇందులో ఉన్నాయి. వీళ్ళ ఇల్లు ఉందండి, వీళ్ళు గత 40 సంవత్సరాల నుంచి ఇదే ఒక సొంతం ఇంట్లో ఉన్నారు. వాళ్ళు ఏ రోజు కూడా ఎవరికి కూడా కిరాయికి ఇవ్వలేదంట. అట్లాంటిది వాళ్ళ ఇంటి పైన ఒక ఇల్లు కిరాయికి ఉండి ఆ ఇంట్లో 4 మైనారిటీ ఓట్లు ఉన్నాయని చెప్తున్నారు. అలాగే ఇందాక ఏదో చెప్పారు కదా గుడిసెలు, అక్కడ ఒకప్పుడు కొన్ని ఇయర్స్ బ్యాక్ అక్కడ గుడిసెలు ఉండేనంట. టెంపరీగా అక్కడ గుడిసెలు వేసుకుంటే వాళ్ళ ఓట్లు కూడా ఇందులో ఉన్నాయి. మళ్ళీ ఇప్పుడైతే గుడిసెలు కనిపించట్లేదు, అవి తీసేసారు. జరుగుతుంది కాబట్టి మేము కూడా ఈసీ గారి దృష్టికి తీసుకెళ్తాము, కమిషనర్ జిహెచ్ఎంసీ కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకెళ్తాము. మా ఇంటి పైన 4 ఓట్లు ఉన్నాయి, ముస్లింస్ ఓట్లు ఉన్నాయి, మళ్ళీ ఎక్కడ గుడిసెల ఓట్లు ఉన్నాయి. ఇక్కడ చాలా వాళ్ళు ఖాళీ చేసి పోయిన వాళ్ళు ఒక టైంలో దగ్గర దీనికి కలిపి 3 ఎలక్షన్స్ అన్ని రోజుల నుంచి చెప్తానే ఉన్నాం. ఇక్కడ చాలా వరకు మంది పీపుల్స్ లేరు, ఇక్కడ వాళ్ళ ఓట్లు కూడా ఇప్పటికి కూడా ఉన్నది. ఓట్లు ఎవరేస్తారు? ఇప్పుడు మేము కూర్చుంటాం కదా, మేమైతే వెరిఫికేషన్ చేయమని చెప్తాం. మేము లోపల కూర్చున్న వారిని వెరిఫికేషన్ చేపిస్తాం, బయట కూడా చేపిస్తాం. కానీ అవతల పార్టీలు వాళ్ళు ఉంటారు కదా, అవతల వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఎలక్షన్ లో ఇదే పరిస్థితి. ఇప్పుడు లాస్ట్ ఎలక్షన్ లో జరగలేదు, దానికంటే ముందే అయితే అట్లా జరిగేది. లాస్ట్ ఎలక్షన్ లో అయితే జరగని ఇవ్వలేదు, అందుకోసమే బీజేపీకి బలంగా ఓట్లు పడింది లాస్ట్ టైం. చెప్పండి అమ్మా, ఎట్లా ఉంది పరిస్థితి మరి? ఏం పరిస్థితి అంటే ఇక తప్పు చేసిన వాళ్ళకే ముందు గుంజుతారు, తప్పు చేయని వాళ్ళకి ఎవరు పట్టించుకోరు, పిచ్చి అనుకుంటారు అంతే. జూబ్లీ హిల్స్ ప్రజలంతా కాంగ్రెస్ పార్టీని కోరుకుంటున్నారని అంటా ఉన్నారంట, మరి నిజమేనా? ఇంకా పైసలు ఇస్తున్నారు కదా, తీసుకుపోతున్నారు, పైసలు ఇస్తున్నారు. మందికి ఏముంది, 2 రూపాయలు రావాలనే చూస్తారు, వెనక ముందు తప్పు ఏది అవి అని ఆలోచన చేయరు. అది ఇప్పుడు అధికారంలో ఉంది కదా కాంగ్రెస్ పార్టీ, ఏమైనా మంచి చేసిందా మీకు? ఇక అవన్నీ మందికి తెలవాలి, మనం ఒక్కరికి తెలిసి ఏం తెలుస్తాయి. అది అంటే నీ వరకు చెప్పు, నీకు మంచి జరిగిందా ఏమన్నా? మాకేం మంచి జరుగుతాయి బాబు? గత 10 ఏళ్ళ కేసీఆర్ పాలన చూసినావు, 2 ఏళ్ళ రేవంత్ అన్న పాలన చూస్తున్నావు, మరి ఏది బాగుంది? మరి ఏది బాగుందంటే మంది అందరు అనుకుంటేనే అన్ని బాగుంది. అది బాగుందని అక్కడ నడుస్తా ఉంటే మనం ఒక్కలు అనుకుని ఏం చేస్తాం? ఎవరు రావాలనుకుంటున్నావు మరి? బీజేపీ రావాలా. ఎందుకంటే సురక్షగా ఉంటారు మనుషులు, ఆడోళ్ళు కూడా మంచిగా నడుస్తారు. కష్ట చేస్తే 2 రూపాయలు వస్తాయి కదా, 4 రోజుల కోసం 2 రూపాయలు చూసి అంత పిల్లలకి నడిచేదానికి కష్టం, ఆడోళ్ళకి నడిచేదానికి కష్టం. ఈ భయంగా ఉండి చెడ్డ పనులు నడిచేది మంచిదా?